డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 65 సంవత్సరాలు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ అయింది. ఇప్పుడు ఆయనకి నొప్పి, ఆయాసం లాంటివేమీ లేవు, బాగానే ఉన్నారు. అయితే చిన్న అపోహ ఉంది. 10 సంవత్సరాల తర్వాత బైపాస్ సర్జరీ ఫెయిల్ అవుతుందని అంటున్నారు. ఇది నిజమేనా? మా నాన్నగారికి ఎలాంటి పరీక్షలు చేయించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు సమాధానం అందిస్తారు. మామూలుగా బైపాస్ సర్జరీస్ లోపల అంటే రకరకాల గ్రాఫ్ట్స్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మనకు 3 రక్తనాళాలు కానీ లెఫ్ట్ మెయిన్ వెసల్ కానీ బ్లాక్ ఉన్నప్పుడు సర్జన్ ముఖ్యంగా ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని బైపాస్ గ్రాఫ్ట్స్ అంటాం. ఎక్కడైతే బ్లాక్స్ ఉందో వాటిని వీనస్ గ్రాఫ్ట్స్ అని ఉంటాయి, అదేవిధంగా ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అని ఉంటాయి. మామూలు చాలామంది కార్డియాలజిస్ట్ కూడా ఏంటంటే వాళ్ళ పేషెంట్స్కు కంపల్సరీ ఆర్టీరియల్ గ్రాఫ్ట్ వేయాలి అని ఇన్సిస్ట్ చేస్తారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లోపల ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ చేయడం వల్ల వాళ్ళకు గ్రాఫ్ట్స్ క్లోజ్ అయ్యే అవకాశం చాలా అరుదు. సో కొంతమంది ఎమర్జెన్సీ లోపల కొంతమంది డాక్టర్స్ అంటే వీనస్ గ్రాఫ్ట్స్ వేసే అవకాశం ఉంది. అంటే ఓల్డెన్ డేస్లో చాలామంది వీనస్ గ్రాఫ్ట్స్ వేసేది, ఇప్పుడు కంపల్సరీ చాలామంది ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్. సో డాక్టర్గా మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడైతే మీరు బైపాస్ సర్జరీ సపోజ్ ఒక డాక్టర్ కానీ హాస్పిటల్లో కానీ అడ్వైజ్ చేసినప్పుడు మీరు మీ సర్జన్ కంపల్సరీ అడగండి, అంటే ఎలాంటి గ్రాఫ్ట్స్ చేస్తున్నారు, వీనస్ గ్రాఫ్ట్సా ఆర్టీరియల్ గ్రాఫ్ట్సా అనేది. సపోజ్ వీనస్ గ్రాఫ్ట్స్ వేస్తే చాలా వరకు రిజెక్ట్ చేయండి, ఆర్టీరియల్ గ్రాఫ్ట్సే వేయించుకోండి. ఎందుకంటే 100 మందికి మనం లీమా గ్రాఫ్ట్ పర్టికులర్ లెఫ్ట్ ఇంట్రల్ మామరీ ఆర్టరీ అంటాం, ఈ గ్రాఫ్ట్ వేయడం వల్ల 100 మంది లోపల 90 మందికి మనకు 10 years వరకు గ్రాఫ్ట్స్ పేటెంటే ఉంటాయి. ఓన్లీ 10% క్లోజర్ రేటు. అందులో 90%కు లాంగ్ టర్మ్ లోపల ఇవి క్లోజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంది. అదేవిధంగా వీనస్ గ్రాఫ్ట్స్ వేస్తే మనకు 100 మంది లోపల 50 మందికి 10 years లోపల క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందులో వీనస్ గ్రాఫ్ట్సా ఆర్టీరియల్ గ్రాఫ్ట్సా అనే వీటి మీద నిర్ధారణ అవుతుంది. సో వీటన్నిటిలో అదే కాక ఇప్పుడు మనకు 100 మందిలో 50 మందికే క్లోజ్ అవుతుంది, మిగతా 50 మందికి క్లోజ్ కావు. దే డూ వెల్. కొద్దిమంది 15 years అయినా 20 years అయినా అని గ్రాఫ్ట్స్ బాగా ఉండి దే డూ వెరీ వెల్. బట్ కొద్దిమందికి అదేవిధంగా ఇమీడియట్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వితిన్ 1 year కానీ వితిన్ 1 monthలో కానీ గ్రాఫ్ట్స్ క్లోజ్ అయిపోయి, అంటే అందరూ ఒకలాగా ఉంటారు. ఒక్కొక్క డాక్టర్ ఏం చేస్తారు, ఉన్న సర్కమ్స్టాన్స్లో వాట్ బెస్ట్ హీ కెన్ డూ అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు మనకేంటంటే టోటల్గా ఎక్కడెక్కడ గ్రాఫ్ట్స్ ఉన్నాయో అవి వేస్తారు. బట్ ఆ గ్రాఫ్ట్లో అప్పుడప్పుడు బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ జబ్బు పరిస్థితి ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేయొచ్చు. అంటే మనకు బైపాస్ కాగానే మొత్తం అయిపోయినట్టు కాదు, క్యూర్ అయిపోయినట్టు కాదు, వీఆర్ ఓన్లీ కంట్రోలింగ్. సో ఇప్పుడు ఇదే విధంగా మనము బైపాస్ గ్రాఫ్ట్ చేసిన వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అంటాం, మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా డైటరీ మనము మామూలుగా ఏంటంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకోకుండా ఫైబర్ డైట్, ఎక్కువ ప్రోటీను, కొలెస్ట్రాల్ తక్కువ ఉంచి, అదేవిధంగా హై కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ ఇచ్చి ఫైబర్ ఎక్కువ, ఇట్లాంటి అదే ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడము, అదే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, వాకింగ్ ఎక్కువ చేయడము, అంటే ఒబెసిటీ రాకుండా బరువు పెరగకుండా చూసుకోవడము, ఇవన్నీ ఫ్రైడ్ ఫుడ్ కట్ చేసేయాలి. అట్లని చెప్పి టోటల్గా కట్ చేయమని కాదు, వన్స్ ఇన్ ఏ వీక్ తీసుకోవచ్చు. అంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా నాన్ వెజ్ కానీ ఫ్రైడ్ ఫుడ్ కానీ, అంటే ఏదైనా మనము ఆహారాన్ని మితం అంటాం, అతి ఏది ఉండదు. ఎక్కువ ఆహారం కానీ తక్కువ ఆహారం కానీ బాడీకి మంచిది కాదు. సో బ్యాలెన్స్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డైట్ లోపల అన్నీ ఉండాలి. మధ్య మధ్యలో కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి, కొన్ని యూ కెన్ టేక్ డ్రై ఫ్రూట్స్, మొక్కజొన్న కానీ జొన్నలు కానీ అదే కందిపప్పు కానీ శనగ, ఇవన్నీ ప్రోటీనస్ డైటే. అంటే మనం ఓన్లీ కొద్దిమంది ఏంటి విలేజ్ లోపల రైస్ ఎక్కువ తీసుకొని మిగతా కట్ చేస్తారు, అది మంచి హ్యాబిట్ కాదు. సో ఇట్లాంటి డైట్ తీసుకుంటా. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్ చేస్తారు. చాలామంది ఇప్పుడు 100 మందిలో షుగర్ పేషెంట్స్ 50 మంది కంట్రోల్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు 3 టాబ్లెట్లు వాడుతుంటారు కానీ రెగ్యులర్గా వాళ్ళు షుగర్ చెక్ చేసుకోరు. మళ్ళీ వాళ్ళు ఏదంటే లక్షణాలు లేవు కదా అని చెప్పేసి ఇగ్నోర్. బట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ 3 టాబ్లెట్ వాడినా కానీ షుగర్ కంట్రోల్ లేనప్పుడు దాని రిస్క్ ఉంటుంది. అంటే మొత్తం రిస్క్ ఎలిమినేట్ కాదు, అంటే మామూలుగా కంప్లీట్గా డయాబెటీస్ ట్రీట్మెంట్ చేసుకోని వాళ్ళకంటే వీళ్ళకి తక్కువ ఉంటుంది కానీ, బట్ కంట్రోల్ అయిన వాళ్ళకు రిస్క్ తగ్గిపోతుంది టోటల్గా. అదేవిధంగా సిగరెట్ తాగేవాళ్ళు బైపాస్ అయినాక సిగరెట్ తీసుకుంటే గ్రాఫ్ట్స్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే బైపాస్ అయిపోయిన తర్వాత సిగరెట్ తాగడం మానేయడం, డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడము, బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా అంటే ఎవ్రీడే పోవాల్సిన అవసరం లేదు. 1 month 3 months అట్లా 6 months మనకి ఎక్కడైనా దగ్గర సిస్టర్ ఉన్నా లేకుంటే ఎవరైనా ఆర్ఎంపీ ఉన్నా ఎవరైనా డాక్టర్ ఉన్నా ఫ్రీగా చెక్ చేయమన్నా బ్లడ్ ప్రెషర్ చూస్తారు. సో మధ్య మధ్యలో బ్లడ్ ప్రెషర్ షుగర్ చెక్ చేసుకొని సిగరెట్ స్టాప్ చేసి కొలెస్ట్రాల్ 6 months ఒకసారి చెక్ చేసుకొని ఇవి కంట్రోల్ చేసుకుంటే యూజువల్ బైపాస్ గ్రాఫ్ట్స్ అనేది క్లోజ్ కావు. సో గుడ్ ఎక్సర్సైజు, గుడ్ హెల్తీ లైఫ్ స్టైలు, లేదు బైపాస్ అయిపోయింది
మనము సిగరెట్ కంటిన్యూ చేస్తున్నాము, ఒబేసిటీ మెయింటైన్ చేస్తున్నాము, షుగర్ కంట్రోల్ లేదు అంటే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే మనము ఆల్రెడీగా ఇది ఒక మనకు ఎగ్జాంపుల్ అనుకొని ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఒక డిసిప్లిన్ లైఫ్ కన్నట్టు మనం పాజిటివ్ థింకింగ్ వెళ్తే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఏ గుడ్ హెల్త్. సో ఇప్పుడు 10 years తర్వాత మీరు అన్నారు 10 years తర్వాత లక్షణాలు లేవు అన్నాడు. ఇప్పుడు సపోజ్ 10 years తర్వాత కూడా మీరు ఒక 45 minutes 1 hour బాగా నడుస్తూ ఉన్నారు, నొప్పి లేదు, ఆయాసం లేదంటే గ్రాఫ్ట్స్ బాగా పనిచేస్తున్నట్టు. మామూలుగా గ్రాఫ్ట్స్ బాగా పనిచేస్తేనే గుండెకు రక్తం ఉంది కాబట్టి మనకు లక్షణాలు లేవు. లేదు అదే టైంలో మీకు కొంచెం పని చేసినా నొప్పి వస్తుంది, కొంచెం దూరం నడిచిన ఆయాసం వస్తుంది, తల తింపుతుంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు ఏదైనా బైపాస్ గ్రాఫ్ట్ అంటే అంతకుముందు ఈ 10 years బాగుండి ఈ 10 years లోపల లాస్ట్ 1 month 2 months లేకుంటే 3 monthsలో ఇట్లాంటి లక్షణాలు అంటే అన్యూజువల్ సిమ్టమ్స్ అవపడ్డప్పుడు డెఫినెట్గా గ్రాఫ్ట్ ఏదైనా బ్లాక్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ కానీ హార్ట్ స్కాన్ కానీ ట్రోపై టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా మనం యాంజియోగ్రామ్ కానీ సిటీ యాంజియోలు కూడా వచ్చినాయి, ఇట్లాంటివి చెక్ చేసుకొని బైపాస్ గ్రాఫ్ట్స్ బాగున్నాయా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. ఇవాళ రేపు ఏంటంటే మనకు బైపాస్ గ్రాఫ్ట్లో జబ్బు వచ్చినా కానీ మనం యాంజియోప్లాస్టీ చేసి బైపాస్ గ్రాఫ్ట్స్ను బైపాస్ లేకుండా రీడు బైపాస్ లేకుండా మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు.